నేటి యువత నిజమైన చరిత్ర తెలుసుకోవాలన్నారు తెలంగాణ రాష్ట్ర ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యదర్శి అన్నదానం సుబ్రహ్మణ్యం. ఇక నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్య గార్డెన్స్లో నైజాం విముక్త స్వాతంత్ర్య అమరోత్సవ యువ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా భారతమాత సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు ఘననివాళులర్పించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత తెలంగాణకి సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్య ద్వారానే స్వేచ్ఛా వాయువులు లభించాయని తెలిపారు. అన్నదానం సుబ్రహ్మణ్యం తెలంగాణ సమాజానికి ఒక నియంత అయిన నిజాం నుండి విమోచనం లభించిందని అన్నారు. చరిత్రను భావితరాలకు అందించేందుకు నిజాం విముక్త సామ్రాజ్య అమరోత్సవాలు నిర్వహిస్తున్నట్టు సుబ్రహ్మణ్యం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వము స్వతంత్రాన్ని పొందింది 1948 సెప్టెంబర్ 17వ తారీఖున. 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 2023 సెప్టెంబర్ 17 వరకు తెలంగాణ ప్రాంతము స్వతంత్రాన్ని పొంది భారతదేశంలో అంతర్భాగమైన శుభ సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ స్వాతంత్ర్య అమృతోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని చెప్పి తెలంగాణ ప్రజానీకము నిర్ణయించింది. తెలంగాణ ప్రజల నుంచే ఒక సమితి ఆవిర్భవించింది. అనేక మంది పెద్దలు నేతృత్వం వహించారు. యువకులలో అలాగే బాలబాలికలలో సామాన్య ప్రజలలో తెలంగాణ పోరాట చరిత్రను గత చరిత్రను జ్ఞాపకం చేయాలి. నిర్మల్ జిల్లాలో ఈరోజు యువతనందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఇట్టి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ ఉద్యమాల ఊపిరిగడ్డైనటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరి చరిత్రాత్మకమైనటువంటి జిల్లా, ఆనాటి మరి వీరులను గన్న జిల్లా. అదేవిధంగా ఎందరో మంది కళాకారులను, ఉద్యమకారులను, సాహితీవేత్తలను అందించినటువంటి జిల్లా ఈ ఆదిలాబాద్ జిల్లా. ఈ ప్రోగ్రామ్కి రావడం వల్ల చాలామంది తెలియని విషయాలు కూడా తెలుసుకున్నారు. మనని నిజం ఎలా పరిపాలించింది, మనల్ని రజాకారులు ఎలా చిత్రహింసలు పెట్టిండ్రు, ఎట్లా టార్చర్ చేసిండ్రు అనేది ప్రతి ఒక్క విషయం తెలుసుకున్నారు. అలా టార్చర్ నుండి తప్పించుకోవడానికి మన లీడర్స్ కూడా చాలా ఫైట్ చేసి ఆపరేషన్ పోలో అని అది అన్ని ఆపరేట్ చేసి మనకి ఫ్రీడమ్ తీసుకొచ్చారు చాలా కష్టపడి. First of all, I pay my huge gratitude to Utsav committee for conducting these programs so that we can participate actively by releasing us from our daily routine. So we had participated in this program and we had learned so many things. We know these things, still we don't know little things. We used to do the little minor mistakes. We came to know our Nizam history, how these and our Telangana fighters, and we got so many things by this. నేను ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంది ఏంటంటే నైజాం మనల్ని ఎలా పరిపాలించారు, వాళ్ళ ప్రైవేట్ ఆర్మీ అయిన రజాకారులు మనల్ని ఎలా దోచుకున్నారనే విషయాన్ని నేను చాలా బాగా అర్థం చేసుకున్నాను. ఈ నైజాం విముక్తి స్వాతంత్ర అమృతోత్సవాలు చాలా బాగా జరిగాయి. ఎందుకంటే నాకు కూడా కొత్త కొత్త విషయాలు ఎన్నో తెలుసుకున్నాను. ఇక్కడ నిర్మల్ డిస్టిక్లో 1000 ఊరల మర్రి చెట్టు అనేది దాని ద్వారా 1000 మందిని ఉరిదీసిరట. అందుకని నాకు కూడా ఈరోజు ఇప్పటి వరకు తెలియని విషయాలు కూడా ఎన్నో తెలుసుకున్నాను.